మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం. 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేయి గుర్తు మీద గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరిర్రు. కాదు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. అయితే ఇక్కడ గతంలో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. దాన్నే ఎందుకు నేను వెనుకడుగు వేయాలి, నేను కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తానని రేవంత్ రెడ్డి ఆయన కూడా 10 మంది ఎమ్మెల్యేలను గుంజి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నాడు. దాని మీద లొల్లి నడుస్తుంది. అసెంబ్లీ సమావేశాలలో ఏం జరిగిందో చూద్దాం. స్పీకర్కు 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానం, మరో 5 సభాపతి నోటీసులు. పార్టీ మారిన 5 ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పేర్కొన్నట్టు సమాచారం. మరో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం సభాపతి నోటీసులు. ఈ 5 నోటీసులు ఇచ్చిండు, ఆ 5 నోటీసులు ఇచ్చిండు. వీళ్ళు ఫస్ట్ 5 వాళ్ళు నోటీసులకు సమాధానం ఇచ్చారు. సెకండ్ 5 నోటీసుల సమాధానం ఇస్తారు. నాకు తెలిసి ఒక 2-3 కాన్స్టిట్యున్సీలలో ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయి, స్టేషన్ గర్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయి, భద్రాచలంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మిగతా 7 కాన్స్టిట్యున్సీలలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఈ నోటీసులకు సమాధానం బీఆర్ఎస్లో ఇచ్చారు. మేము కాంగ్రెస్ పార్టీలో లేము, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి చెప్తారు. దానికి కౌంటర్ ఫైల్ దాఖలు చేయాల్సిన అవసరం బీఆర్ఎస్లకు ఉంది. ఏంది, వీళ్ళు కాంగ్రెస్లోకి పోయిర్రు, పలానా చోట జెండా కప్పుకుర్రు, పలానా చోట కాంగ్రెస్ కండవ కప్పుకుర్రు, పలానా చోట రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీలో ఏరిర్రు, పలానా చోట కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిర్రు, పలానా చోట సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసిండు, గెలిచింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ గుర్తు మీద అని వీళ్ళు స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.